హాయ్ ఫ్రెండ్స్, మీరు పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను చూపిస్తున్నానండి. ముందుగా టమాటా 2 టమాటాలు తీసుకోండి. హాఫ్ కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకోండి. లైట్గా ఉప్పు చల్లి ఉడికించుకోండి. తర్వాత పైనున్న పీల్ తీసేయండి. తీసేసాక అది బ్లెండర్లోకి తీసుకోండి. తర్వాత మళ్ళీ అదే బాండీలో ఒక 4 జీడిపప్పులు, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం నూనె వేసుకొని దోరగా వేయించుకొని అది కూడా మిక్సీ వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. గ్రేవీలాగా వేసేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇక్కడ పాస్తా తీసుకొని 1 గ్లాస్ పాస్తా తీసుకున్నారండి మేము ముగ్గురికి. పాస్తా 1 గ్లాస్ నీళ్లు పోసి బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాయిల్ చేయాలండి. అప్పుడు మనకేంటంటే ఒకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తుందండి. మీరు కూడా అలా చేయండి. తర్వాత మనం ఉడికిందా లేదా అని చేత్తో కానీ ఒక ఫోక్తో కానీ అలా నొక్కి చూడండి. అది మనకి తెలుస్తుంది కన్సిస్టెన్సీ. తర్వాత బాండీ పెట్టేసుకొని 1 స్పూన్ బటర్ వేసుకోండి. దాంట్లో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 వెల్లుల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానియో, ఉప్పు వేసుకొని 5 నిమిషాలు వేగాలండి. పెప్పర్ కూడా కొద్దిగా వేసుకోండి. వేగాక అప్పుడు మనం ఇంతాక గ్రేవీ చేసుకున్నాం కదా, అది తీసుకొచ్చి దీంట్లో కలపాలండి. కొంచెం వాటర్, మీరు ఇంతాక పాస్తా ఉడకపెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, అవి మొత్తం పారిపోయకుండా కొంచెం ఉంచుకోండి. మనము మిక్సీ బౌలు కొంచెం కడిగేసేసి కూడా మనం పోసుకోవచ్చు. ఎందుకంటే మరీ గట్టిగా ఉండకుండా కొంచెం గ్రేవీ లాగా వస్తుందండి, బాగుంటుంది టేస్ట్. ఇలాగ వాటర్ వేసేసుకొని బాగా ఉడికాక మనం ఇంతాక బాయిల్ చేసుకొని పెట్టుకున్న పాస్తా వేసేసుకోవాలండి. పాస్తా వేసేసుకొని బాగా కలపాలండి. కలిపాక మన దగ్గర చీజ్, నేనైతే 2 స్లైడ్స్ వేసానండి చీజ్. మీ ఇష్టం, 1 ఉన్నా వేసుకోవచ్చు, 2, 3 మీకు నచ్చినట్టు వేసుకోండి. ఈ చీజ్ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చీజ్ వేసేసి మూత పెట్టండి. చీజ్ కరుగుద్ది. కరిగాక మనము కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక సర్వింగ్ బౌల్స్లోకి తీసుకోవటమే ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉండే పాస్తా ఇది నా స్టైల్లో ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.